తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కోట్రమంగళం సమీపంలో అక్రమ పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇక స్వర్ణముఖి నది ఒడ్డున ముళ్ల పొదల్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో గాజుల మాన్యం సిఐ మంజునాథారెడ్డి, ఎస్ఐ నాగరాజు పోలీసు సిబ్బందితో కలిసి మెరుపుదాడి చేపట్టారు. ప్రాంతం అడవిలా ఉండడంతో పేకాట రాయులు తప్పించుకునే అవకాశం లేకుండా డ్రోన్ సాయంతో నిఘా ఏర్పాటు చేసి దాడులు చేశారు. ఇక ఈ ఆపరేషన్లో మొత్తం 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 52 పేక ముక్కలు, అలాగే 12,400 రూపాయల నగదు, 10 మొబైల్ ఫోన్లు, 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ద్వారా అక్రమంగా డబ్బులు సంపాదించిన ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇక నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించిన ప్రజలను పోలీసులు అభినందిస్తూ ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సుధీర్, చెప్పండి, అంటే వీళ్ళు డ్రోన్స్ ఉపయోగించి పట్టుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఈ రోజు తీసుకున్నట్లయితే తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కోట్రమంగళం సమీపంలో ఈ యొక్క స్వర్ణముఖి నది తీరాన చూసుకున్నట్టయితే కొంతమంది పేకాట ఆడుతున్నటువంటి స్థావరాలపై పోలీసులు మెరుపుదాడి చేశారు. దాదాపు 9 మందిని అదుపులో తీసుకున్నారు. అయితే ప్రధానంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వచ్చిన తర్వాత మొత్తం డ్రోన్ కెమెరాలు ఎప్పటికప్పుడు గాల్లో వేస్తూ ఎక్కడైతే ఈ యొక్క ప్యాకాట్ కావచ్చు, అలాగే మాదక ద్రవ్యాలు తీసుకున్నటువంటి బ్యాచ్లు కావచ్చు, ఇటువంటి వాళ్ళంతా కూడా అబ్జర్వ్ చేసి మరి ఒక్కసారిగా రౌండప్ చేసి పోలీసులు దాడి చేసి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతానికి నిన్న అద్దె తీసుకున్నట్టయితే ఈ యొక్క కొట్టమంగళం సమీపంలోని ఉన్నటువంటి స్వర్ణముఖి నది వద్ద దాదాపు 9 మంది చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినటువంటి వారంతా కూడా ఆ లోపల ఉన్నటువంటి చెట్ల పొదల్లో పేకాట ఆడుతున్నటువంటి స్థావరాలను పైన డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి గాజుల మండలం సిఐ మంజునాథ్ రెడ్డి, అలాగే ఎస్ఐ నాగరాజు వారి బృందం అంతా కూడా ఒక్కసారిగా ఈ యొక్క ఎవరైతే పేకాట ఆడుతున్నారో వీళ్ళ స్థావరం పైన దాడి చేయడం, వాళ్ళంతా కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ వద్ద నుంచి 12,400 రూపాయల నగదు, అలాగే 10 మొబైళ్లు, 5 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకుని 52 పేక ముక్కలు కూడా స్వాధీనం చేసుకుని ప్రస్తుతానికి కోర్టుకు హాజరుపరచడం జరిగింది. సెక్షన్ల కింద వీళ్ళపైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఎక్కడైనా కూడా అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు, ఈ యొక్క మాదక ద్రవ్యాలు తీసుకునేటువంటి బ్యాచ్లు కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో టౌన్లలో కళాశాలలో ఉండేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ యొక్క దట్టమైనటువంటి మారుమూల ప్రాంతాలకు వెళ్లి తీసుకునేటువంటి నేపథ్యంలో డ్రోన్ కెమెరా ద్వారా వీళ్ళంతా కూడా అబ్జర్వ్ చేసి ఎప్పటికప్పుడు పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ రోజు పేకాట ఆడుతున్నటువంటి స్థావరాల పైన కూడా దాడి చేసి పట్టుకోవడం జరిగింది. ఇక కోడి పందాలు కూడా కొన్ని ప్రదేశాల్లో గోప్యంగా ఆడుతున్నటువంటి ప్రదేశాల్లో కూడా పోలీసులు దాడి చేసి వాళ్ళని అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. విజయ. రైట్, థ్యాంక్ యూ సుదీప్.